రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ, రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ, ప్రేమ. సహజీవనం అన్నది ప్రవేశపెట్టినప్పుడు ఆశ్చర్యంగా 70% లేడీస్ ప్రిఫర్ చేశారు. పురుషులు ఎలాగో ప్రిఫర్ చేస్తారు, వాళ్ళకి నష్టం లేదు కాబట్టి లేడీస్ కూడా ప్రిఫర్ చేశారు. నేను లేడీస్ని అడిగానమ్మా, ఎందుకు మీరు ఇది ఇష్టపడుతున్నారు? సో నాకు చాలా బ్యాడ్గా అనుభవాలు ఉన్నాయి. అది ఆయనకి తాగడం, కొట్టడం, తిట్టడం, ఏమన్నా అంటే నువ్వు నా పెళ్ళానివి, నాకు హక్కు ఉంది అనడం, ఈయన వదిలి బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇవన్నీ భరించడం, ఇక నాకు భరించే ఓపిక లేదు. రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ కాకూడదు. ప్రేమ అంటే రెండు క్షణాల రాపిడి కాదు, రెండు హృదయాల సంగమం. ప్రతి ప్రయాణం మధురమైన జ్ఞాపకంగా మారాలి అని అంటే ఆడ మగ కాదు, మనిషిగా ఆలోచిస్తే చివరి అడుగుల్లో బాధపడే కంటే తొలి అడుగుల్ని సర్దిద్దుకోవడం బెటర్ కదా. పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. హృదయాలు కలవాలంటే రొమాన్స్ కావాలి, శరీరాలు కలవాలి అంటే ఆకర్షణలు కావాలి. ఆకర్షణలు కొలిమిలో కొవ్వొత్తులు లాంటివి, కరిగిపోతాయి. కానీ రొమాన్స్ విడదీయలేని ఆకర్షణగా మారిపోతుంది తెలుసా. ఎదుటి వాళ్ళకి ఏమి ఇవ్వాలో తెలిస్తే అది సాధ్యం. రెస్పెక్ట్, హ్యూమర్, స్పాంటేనిటీ, ప్లానింగ్, సంతృప్తి, అర్థం చేసుకోవడం. కోట్లుండి ఒంటరిగా ఉన్న బ్రతుకులెందుకు? అందం ఉండి గయ్యాలిగా ఉండే అతివలెందుకు? అర్థం చేసుకున్న, నా కోసం ఎదురు చూసే ఒక్క ప్రాణం చాలు ఈ జీవితానికి. సాధించేశాం, జీవితాన్ని సాధించేశాం అని విర్రవీగే వాళ్లకు మనల్ని చూసి కుళ్ళుకునేలా బ్రతుకుదాం. సోదరా, ఈ మాటలు తొలి అడుగులు వేసే వాళ్ళ కోసం. గడిచిపోయిన తర్వాత ఉపయోగం లేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? మీ తొలి అడుగులోనే ఆలోచించండి.